ఒక గుండాను మేము ఎన్నుకున్నాము. లిటరల్లీ లాంగ్వేజ్ చెప్తూ ఉన్నాను. ఒక గూండా దరిద్రుడు ఇక్కడ ఉండే స్థానిక ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడు? నిద్రపోతున్నాడా? రాత్రి నుంచి ఫోన్ చేస్తే ఫోన్లు కూడా లేపారు. నిద్రపోతున్నారా వీళ్ళంతా యంత్రాంగము? అసలు ఈ ప్రభుత్వానికి ఏమి ఆనందం వస్తుందో. ఎవరైనా కానీ మానవత్వం లేని ప్రభుత్వం ఉందండి. ఒకే ఒక మాట చెప్తూ ఉన్నాను, ఇది మానవత్వం లేని ప్రభుత్వం. ఈ ప్రభుత్వాన్ని కళ్ళు తెరిచి చూడమనండి. పైశాచిక ఆనందం పెట్టుకొని అబ్బా అన్న డైలాగ్ కొడుతూ ఉన్నాడు కదా అతను, వేరే వాళ్ళు ఏడుస్తూ ఉంటే అది మానవత్వం కాదు. చాతనైతే ఆదుకో, వాడిని వెనకమ్మడి భుజాన్ని నేనున్నాను అన్న భరోసా ఇవ్వండి. నీ జీవితం తపస్సు చేసినా కానీ నువ్వు మారవు, ఇది మాత్రం గ్యారంటీ. అక్కడ 900 ఇండ్లు కూలగొడితే ఆ పైశాచిక ఆనందం చూడండి. మాట్లాడము, నవ్వడము ఒక పొలిటికల్ లీడర్కు ఉండే క్వాలిటీస్ అండి. ఇది ఒక గుండాను మేము ఎన్నుకున్నాము. లిటరల్లీ లాంగ్వేజ్ చెప్తూ ఉన్నాను. ఒక గూండాని మేము పెట్టుకొని ఇప్పుడు ఏదో గవర్నమెంట్ చేంజ్ అయితే ఇంకా డెవలప్మెంట్ వస్తుంది కదా అని మేము ఓటు వేసాము. అది మేము చేసిన పెద్ద పొరపాటు అది. కానీ ఇక ముందు నుంచి మేము ఎలా జాగ్రత్త పడాలనేది మాకు తెలుసు, మేము ఎలా ఉండాలనేది మాకు తెలుసు. ఎవరు ఏంటిదని ముందు తెలుసుకొని మేము ఓటు వేస్తాం. కానీ ఇలా గుడ్డిగా మాత్రం వచ్చి ప్రలోభాలకు లోబడి మేము మాత్రం మళ్ళీ వీళ్ళకు ఓటు వెయ్యనే. ఇక్కడ వచ్చే స్థానిక ఎమ్మెల్యే ఉన్నాడు, అతను వస్తాడు ఏమీ మాట్లాడు, ఏమీ మాకు అభయాలు ఇయ్యాడు. అసలు ఇలాంటి సిచ్యువేషన్లో మేము రాత్రి నుంచి నిద్ర ఆరాలు లేవు. మేము ఆయన కాన్స్టిట్యున్సీకి ఉండే ప్రజలమా కాదా? కనీసం వచ్చి ఓదార్చడానికైనా రావాలి కదా. వచ్చారా? ఇప్పటిదాకా ఎవరూ రాలేదు, ఏ లీడరు రారు, ఏం లేదు. పైపెచ్చి మళ్ళీ రాక్షసుల్లాగా మీద పోలీసు వాళ్ళని పంపుతారు, బెదిరింపులు ఇవన్నీ చేస్తూ ఉంటారు. ఏమైనా అడిగితే పేర్లు చెప్పమని అంటారు పోలీసులు. మేమేమైనా దొంగలమా? మేము ఒకటే అడిగేది, మేమేమైనా దొంగలమా లేకపోతే ఏమైనా ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి కట్టుకున్నాయా? అవన్నీ చెప్పమనండి. ఉండే వాళ్ళని అందరు వెంచర్లు వేసిన వాళ్ళని అందరినీ తీసుకువెళ్ళి లోపల పెట్టండి. వెంచర్లు వేసిన వాళ్ళని అందరినీ, ఇక్కడ వేసిన వెంచర్లు వేసిన వాళ్ళని లోపల పెట్టమనండి. ఇప్పుడు కామన్ మ్యాన్ ఏదైనా కానీ చూస్తాడు, ఇక్కడ కాలేజ్ పెడుతున్నది అనే కదా మేము అందరము ఇదైంది తీసుకున్నది. ఇప్పుడు వచ్చేసి నేను డైరెక్ట్గా ఎస్టీపీ పెడతాను అని అంటే వీళ్ళందరూ ఏం కావాలి? ఇక్కడ 10 కాలనీలు ఉన్నాయి. 10 కాలనీల మధ్యలో ఇండ్ల మధ్యలో ఎవడన్నా పెడతాడండి? ఈ కళ్ళున్న గవర్నమెంటా లేకపోతే కళ్ళు మూసుకున్న గవర్నమెంటా? ఎవరు చెప్తారండి వీళ్ళని? ఎవరిని ఆపేది? అసలు ఎన్ని ట్యాక్సులు కడుతూ ఉన్నాము ఏంటి అన్నది. ట్యాక్సులతోటి ప్రతి ఒక్కరికి వాళ్ళది ఎవ్వరు కూడా ట్యాక్స్ అవేషన్ మాత్రం చేయలేదు. ప్రతి ట్యాక్స్ A to Z అప్ టు డేట్ ఉంటుంది ఇక్కడ అందరిది. పరుగుతోటి బతికే వాళ్ళము. ట్యాక్సులు కడితే మాకు ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ ఇదా అండి? డిజాస్టర్ మేనేజ్మెంట్ అని పెడుతూ ఉన్నారు. ట్యాక్సులు కట్టిన వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్ ఇది మాకు. ఇది ఒక విద్యావంతుడి యొక్క ఆవేదన. ఇది అది మూర్ఖత్వమైన పనండి. అవే డబ్బులు ప్రజలకు ఉపయోగపడే పథకాలను తీసుకురండి, దాంతో యువతకు ఉపాధి కల్పించండి. కానీ ఇలా అందరినీ రోడ్డు మీద బయట పడేయడం అన్నది వాస్తవం కాదు. ప్రతి ఒక్కరి సామాన్యుడిది, మధ్యతరగతి వాళ్ళది ఇల్లు అన్నది ఒక కళ, ఒక ప్రశాంతమైన జీవితాన్ని గడపడానికి. అతను లైఫ్ టైం కష్టపడి కూడబెట్టుకున్న డబ్బుతోటి కొనుక్కున్న ఇండ్లు ఇవి. ఎక్కడి నుంచో దొంగతనాలు చేయలే, వీళ్ళలాగా కబ్జాలు చేసి మీదికి వచ్చిన వాళ్ళం కాదు. మేము వాడిని మించి చేసి వచ్చిన వాళ్ళం కాదు. సొసైటీలో పరువుగా బతికే వాళ్ళం మేము. మమ్మల్ని ఏడిపించుకుంటే ఏమొస్తుంది అతనికి? ట్యాక్సులు కట్టే ఇప్పుడు వస్తారు, డిజాస్టర్ చేస్తారు, పోతారు. ఎవడండి ట్యాక్సులు కట్టేది? ట్యాక్సులు వస్తాయా మీకు? ఎవడిస్తాడండి? ఇప్పుడు ఇన్ని డిస్టర్బెన్స్లలో మాకు ట్యాక్స్ కడదామని అంటే మనసు రావడం లేదు. ఇక్కడ ఉండే స్థానిక ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడు? నిద్రపోతున్నాడా? రాత్రి నుంచి ఫోన్ చేస్తే ఫోన్లు కూడా లేపారు. నిద్రపోతున్నారా వీళ్ళంతా యంత్రాంగము? రాత్రి బవలు మమ్మల్ని ఇదే వేధించి చంపేస్తున్న. దీని బదులు మాకు ఏమైనా కానీ ఒక మృత్యువుకు ఇచ్చేసేసి వాళ్ళు హ్యాపీగా చేసుకోమని గాంధీ విగ్రహాన్ని కూడా పెట్టుకోమని చెప్పండి. మమ్మల్ని అందరినీ ఎక్కడి నుంచి గండిపేట నుంచి అక్కడ లంగరోజ్ దాకా అందరినీ చెప్పమనండి. ఏదో ఒక విషవాయువుని ఇచ్చేసి ప్రవేశపెట్టేసి అందరం చచ్చిపోతాం. రేవంత్ రెడ్డి, ఆయన కుటుంబీకులు
మాత్రమే ఈ భూమి మీద బతకాలి. దరిద్రుడు ఏం చెప్పినా కానీ లాభం లేదు. సార్ నా పేరు సత్యనారాయణ, గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయ్. సో యాక్చువల్లీ ఎమ్మెల్యే గారు వచ్చేసారు ఇక్కడికి ఒకసారి, మా స్థానిక ఎమ్మెల్యే గారు వచ్చారు. మోర్ దాన్ 30,000 వరకు మేము ఖర్చు పెట్టి ఇక్కడ చేసి సన్మానం కూడా చేసాము. ఆయన అప్పుడు ఒక ఒప్పందం చేశాడు సార్ మాకు. ఈ పార్కు 2 ఎకరాల పార్క్ ఇస్తామన్నాడు సార్. అదే పార్క్ ఇస్తానంటే మేము లెటర్ అన్నీ తీసుకుని వెళ్ళి కలెక్టర్ దగ్గర సబ్మిట్ చేసాము. కలెక్టర్ గారు కూడా దానికి స్పందించారు, ఆర్డీఓ గారు స్పందించారు, అందరూ స్పందించి కానీ ఎంఆర్ఓ గారు మాత్రము సర్వేయర్ లేరని ఆయన పక్కన పెట్టేశాడు సార్. దాని తర్వాత ఎస్టీపీ తెర మీదకి వచ్చింది సార్. తెర మీదకి వచ్చిన తర్వాత ఏమైందంటే యాక్చువల్లీ ప్రీవియస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు దస్ ల్యాండ్ బిలాంగ్స్ టు గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ అనేది అన్నారు. కానీ గవర్నమెంట్ వెళ్ళిపోయిన తర్వాత ఎస్టీపీ వచ్చింది సార్. ఎస్టీపీ వచ్చిన తర్వాత మేము ఎస్టీపీ వ్యతిరేకం కాదు సార్. మేము యాక్చువల్ ఏంటంటే మోర్ దెన్ 3,000 పీపుల్ ఇక్కడ బ్రతుకుతున్నారు సార్. కింద కాలనీ 5-6 కాలనీలు ఉన్నాయి దీంట్లో. ఈ కాలనీ మధ్యలో ఇది ఎస్టీపీ అంటే చాలా ఎంత ప్రాబ్లం సార్. చిన్నపిల్లలు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, చర్మవ్యాధులు వస్తాయి, రకరకాలు వస్తాయి సార్. తర్వాత ఇప్పటికే ఒక్కోసారి స్మెల్ వస్తుంది, దాన్ని భరించలేకపోతున్నాం. దాని తర్వాత ఏంటంటే పోలీసు వాళ్ళు వస్తారు సార్. వచ్చి ఎవరు మన వాటర్ హెచ్డబ్ల్యూఎస్ఎస్బి వాళ్ళు పోలీస్ ప్రొటెక్షన్ మీద వచ్చి ఆయన ఏమంటారు, సిఏ గారు ఏసీబీ గారు అంటారు, మీరు గట్టిగా మాట్లాడితే మిమ్మల్ని అట్టుగా తీసుకెళ్ళి జైలు వేస్తామని అంటారు సార్. సివి గారు వచ్చారు, ఇదే సార్ సివి గారు వచ్చారు. వస్తే మీరు దేనికి మీరు ఎస్టీపీకి ఎగ్నెస్ట్ కాదు సార్. మేము యాక్చువల్లీ ఇక్కడ కాలనీ మధ్యలో ఎస్టీపీ వద్దు సార్. ఎక్కడైనా జనసంచారం లేని సార్ ఎస్టీపీ పెట్టండి, మీ యూఆర్ నాట్ ఎగ్నెస్ట్ సపోర్ట్ ది ఎస్టీపీ అని చెప్పాం. అంటే ఆయన అలాగన్నాడు. తర్వాత మేము కోర్టుకి వెళ్ళి స్టే తీసుకొచ్చాం సార్. యాక్చువల్ నవంబర్ వరకు స్టే ఉంది ప్రజెంట్. తర్వాత వాళ్ళు మా స్టేకి వాళ్ళు కౌంటర్ ఫైల్ వేయలేదు. మేము పోలీసు కూడా చెప్పాం కౌంటర్ ఫైల్ వేయలేదు సార్. అంటే వాళ్ళు కౌంటర్ ఫైల్ వేరే వాళ్ళు కలెక్టర్ ఇచ్చిన ఆర్డర్ ఉపేసేస్తున్నారు. కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తే అన్నారు. కలెక్టర్ గారు ఏమన్నారంటే ఆయన ప్రజాప్రతినిధి ఉండి ఈ గవర్నమెంట్ లాంటి మాది, మేము ఏదైనా చేసుకుంటాం, ప్రజా తీర్పు మాకు అవసరం లేదు ఆయన కూడా మాట్లాడాడు సార్. వీళ్ళ ఒకసారి మమ్మల్ని పిలిచాడు సార్. అందరిని పిలిచి ఆయన మీద మీటింగ్ వెళ్ళిపోయినారు. ఇది సార్ జరుగుతున్న విషయం ఏంటంటే. తర్వాత ఇక్కడ రాత్రులు రావటం, రాత్రి డిజాస్టర్ ఇది వచ్చింది, హైడ్రా వచ్చింది. మన ఏసీబీ గారు వచ్చేమన్నారంటే మీకు లాస్ట్ టైం ఇంకా హైడ్రాని దించుతాం, ఇంకా దించేసి ఇంకా హైడ్రా వాళ్ళ పనులు చేసి ఎస్టీపీ ఫినిషింగ్ చేసేసి ఎస్టీపీ వాళ్ళకి ఇది ఇచ్చేస్తారు, అప్పుడు మీరు ఏం చేస్తారో అన్నట్టుగా మాట్లాడారు సార్. అండి తర్వాత ఏంటంటే ఇక్కడ బిల్డింగ్లు కూడా మీరు సరైన పద్ధతిలో కట్టలేదు అన్న ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చేశారన్నారు సార్. ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ ఎలా చేస్తాం సార్? రిజిస్ట్రేషన్ లాంటి మేము నోటరీ ఏం కాదు కదా. మేము ఎంతో కష్టపడి 1 కోటి రూపాయలు సంపాదించి సామాన్య మానవుడు ఎప్పుడు సంపాదిస్తాడు చెప్పండి? చిన్న ఉద్యోగి జీవితాంతం సరిపోతుంది. అటువంటి ఇల్లు కట్టుకుంటే మాది చిరకాల వాంఛలు, అటు ఇల్లు కట్టుకుంటే ఇల్లు కూలగొట్టి ఎస్టీపీ పెడతానంటే ఏంటి సార్ ప్రాబ్లమ్? ఇప్పుడు కింద కూడా విఘ్నేశ్వర కాలనీ వాళ్ళు ఉన్నారు సార్. వాళ్ళు కూడా రోజు సావాల బ్రతకాలన్నట్టు ఉన్నారు సార్. వాళ్ళు కూడా 70 ఇల్లు పోతారు సార్. ఈ హైడ్రా తెర మీద తీసుకొచ్చి కేసీఆర్ గారు రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చి సరే పేద ప్రజలు చేస్తున్నారు. మరి ఇప్పుడు ఇక్కడ ధూళిపేట, ఇక్కడ చాదరఘాట్, మూసీ నదిలో కట్టేశారు బిల్లు. మరి అదే ఎందుకు కూలగొట్టట్లేదు సార్ చెప్పండి పోలీసు వాళ్ళు? హైడ్రా ఎక్కడో ఎంతోమంది కడుతున్నారు, రాజకీయ నేతలు కడుతున్నారు, చెరువులకు ఆక్రమించేసుకున్నారు. చిన్న మానవుడు ఏదైనా చేస్తే తప్ప వాళ్ళు వదిలి పేద ప్రజలను పెడుతున్నారు సార్. కేసీఆర్ గవర్నమెంట్ ఉంది సార్, కానీ ఇప్పుడు కూడా కేసీఆర్ గవర్నమెంట్ కూడా చిన్న ప్రజలు పేద ప్రజల వాళ్ళు జోలికి వెళ్ళలేదు సార్. చెప్తాను ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏదో వచ్చేస్తారని రేవంత్ రెడ్డి గారు ఓటు చేసాం మేము, కానీ వచ్చిన తర్వాత ఏముంది ఆయన ఇప్పుడు ఇలా చేస్తున్నారు. ఏం చేస్తామంటే దయచేసి ముఖ్యమంత్రి గారు ఈ ఎస్టీపీ అన్నది ఇళ్ళ మధ్యలో పెట్టొద్దు. చిన్న పెద్దలు బ్రతుకుతున్నారు, చర్మవ్యాధులు వస్తాయి, ముసళ్ళు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు, చాలా ప్రాబ్లం ఫేస్ చేయాలి ఫ్యూచర్లో కూడా. ఏదో కట్టుకున్న ఇల్లు మాకు వదిలేసేసి ఎస్టీపీ మాత్రం ఎక్కడ జనసంచారం లేని చోట పెట్టండి దయచేసి. అది సార్ మా రిక్వెస్ట్. అది